నాయకుడు ద లీడర్ తెలుగు సెలబ్రిటీల మధ్య కొత్త ఈ అంశంపై చర్చ రచ్చగా మారుతోంది. నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఆ నాయకుడికి అనుచరులు ఎలా ఉండాలి? అనుచరులు నాయకుడిని ప్రశ్నించాలా, నోరు మూసుకుని ఫాలో కావాలా? ఈ పొలిటికల్ సైన్స్ పాఠం సెలబ్రిటీల మధ్య ట్వీట్ వార్గా మారింది. ఇందులోకి ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ నాగబాబు ట్వీట్ వార్లోకి ఎంట్రీ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ ప్రకాష్ రాజ్ ను పరోక్షంగా సమర్థిస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. నోరు మూసుకుని నాయకుడిని అనుసరించాలంటూ నాగబాబు చేసిన ట్వీట్ కు ప్రకాష్ రాజ్ ఇచ్చిన రిప్లై మీద ఆర్జీవీ స్పందించారు. నాయకుడంటే కిరీటం పెట్టుకున్న రాజు కాదు అనే కదా మీ మాటలకు అర్థం అంటూ ప్రకాష్ రాజ్ కు రీట్వీట్ చేశారు ఆర్జీవీ. ప్రజాస్వామ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం తాము నమ్ముకున్న వ్యక్తికి ఇచ్చే బాధ్యతాయుతమైన పదవే నాయకత్వం కదా అంటూ ఆర్జీవీ పోస్ట్ పెట్టారు. నాయకుడి మాటే ఫైనల్ అంటూ ఈ నెల 5న నాగబాబు ట్వీట్ చేశారు. ఏది తప్పో ఏది రైటో నాయకుడికి మాత్రమే తెలుసన్నారు నాగబాబు. మీ అనుమానాలకు తెరదించండి, మీ నోటిని మూసుకోండి, ప్రశ్నలు అడగకుండా నాయకుడిని అనుసరించాలని ఆ రోజున నాగబాబు ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ ని కూడా చూద్దాం. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు ప్రకాష్ రాజ్. నోరు మూసుకుని నాయకుడిని ఫాలో అవ్వాలన్న కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ అభ్యంతరం తెలిపారు. బానిస బతుకులు బతకడానికి తాము గొర్రెలం కాదంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ప్రశ్నించడం తమ హక్కు అన్నారు ప్రకాష్ రాజ్. ఏ నాయకుడైనా తానే నాయకుడిని అనుకున్న వాడైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందన్నారు ప్రకాష్ రాజ్. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అసలు ఈ చర్చ అంతా ఈ నెల 2వ తేదీన పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తో మొదలైంది. తెలంగాణలో పోటీ చేస్తామన్న పవన్ పై ముందుగా ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. మీరొస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా అంటూ సెటర్ వేశారు. ఉత్తుత్తినే పొత్తుతోనా, సింగిల్ గా వస్తున్నారా చెప్పాలని కామెంట్ చేశారు. అయితే దీనికి వెంటనే ఎమ్మెల్సీ నాగబాబు నుండి కౌంటర్ పడింది. నోరు మూసుకుని నాయకుడిని అనుసరించాలంటూ ఆయన ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. మీ అనుమానాలు మాటలు అదుపులో పెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. నాగబాబు రియాక్షన్ కి ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇచ్చారు. నోరు మూసుకుని సైలెంట్ గా ఫాలో అయిపోవడానికి మేం గొర్రెలం కాదు అంటూ ట్వీట్ చేశారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడినైనా లేదా నాయకుడిని అనుకునే వాళ్ళనైనా ప్రశ్నిస్తాం, సమాధానం ఇవ్వాల్సిందే, ఆ బాధ్యత వాళ్ళపై ఉంటుంది అంటూ ఘాటుగానే బదులిచ్చారు. ఎప్పటిలాగే జస్ట్ ఆస్కింగ్ అంటూ ముగించారు. అయితే ఇప్పుడు ఈ కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అయిన ఆర్జీవీ కూడా ఎంటర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో నాయకుడిని ప్రశ్నించడం తప్పు కాదు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రజలు ఎన్నికల్లో గెలిపించినంత మాత్రాన కిరీటం పెట్టి రాజును చేసినట్టు కాదన్నారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరిస్తాడని నమ్మి అతనికి బాధ్యత అప్పగించారు అంటూ కామెంట్ చేశారు. నాయకుడంటే కిరీటం పెట్టుకున్న రాజు కాదు అనే కదా మీరన్న మాటలకు అర్థం అంటూ ప్రకాష్ రాజ్ కు రీట్వీట్ చేశారు.